ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ రిజల్ట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫలితాలకు సంబంధించి సర్కారు గుడ్ న్యూస్. వీరికి ఈసారి ఎవరికి అడిషనల్గా పాస్ కాబోతున్నారు, ఎవరు ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి, ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. స్కిప్ చేయకుండా మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా మిత్రులందరూ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే రాయడం జరిగింది కదా, 2 రకాలుగా చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను క్లియర్గా చెప్తాను. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇక ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ఫలితాల కోసం ఆదివారం విడుదల కానుందనమాట. ఫలితాల కోసం ఎటువంటి పోర్టల్లో లాగిన్ కానవసరం లేదు, ఎందుకంటే ఒక ఈజీ ప్రాసెస్ ఇచ్చారు. మీ సేవా కేంద్రాలకు వెళ్ళాల్సిన పని కూడా లేదు. మా రిజల్ట్ వచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి అని. అలా కాకుండా మీకు మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఆ మొబైల్లో వాట్సాప్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఈసారి కల్పించిందనమాట. సో నెంబర్ ఇచ్చారు, ఒకసారి ఇది అయితే మనం ఫీడ్ చేసుకోండి. వాట్సాప్లో 8096958096 అనేటువంటి వాట్సాప్కు మెసేజ్ అయితే పంపండి. అందులో ఏం పంపాలన్నీ కూడా సేవలను యాక్సెస్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా నేరుగా పరీక్ష ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి అనమాట. ఈ నెంబర్ అనేది ఫీడ్ చేసుకొని ఇంటర్ రిజల్ట్ అని చెప్పేసి మీ సేవ తెలంగాణగా సేవ్ చేసుకోండి. తర్వాత వాట్సాప్లో ఏమని టైప్ చేయాలంటే హాయ్ అని టైప్ చేయండి. తర్వాత మీ సేవ చాట్ బాట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో BIE ఎగ్జామ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. దానిపైన టైప్ చేయండి. సో అందులో ఓపెన్ చేసి సర్వీస్ నొక్కండి. మీ రోల్ నెంబర్ నమోదు చేయండి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్, 2వ సంవత్సరమా, జనరల్ అవకాశం ఎంచుకోండి. తర్వాత సబ్మిట్ చేస్తే మీ యొక్క రోల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ అనమాట. వాట్సాప్ తక్షణమే మీకు మొత్తం లిస్ట్ అనేది చూపిస్తుంది అనమాట. మీరు జనరలా లేదంటే ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నీ క్లియర్గా అనిపిస్తుంది అనమాట వాట్సాప్ ద్వారా. అయితే తెలంగాణలో మనకి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వచ్చేసి 9,97,075 మంది విద్యార్థులకు పరీక్షలు హాజరైతే కావడం జరిగింది. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4 లక్షల పైగా ఉన్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 5 లక్షల పైగా అయితే ఉన్నారనమాట. ఈ రిజల్ట్కి సంబంధించి సో ఈ రకంగా అయితే మనం ఫస్ట్ వాట్సాప్ ద్వారా కూడా కొత్త ఫీచర్ని అయితే ఇప్పుడు మీ సేవలో కూడా క్యాష్ అండ్ కెమెరా అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఫీచర్ని అయితే అందుబాటులో తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఈ నెంబర్ ద్వారా కూడా మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మరొకటి మనమై.com కావచ్చు, అదేవిధంగా TSBI ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటర్ ఫలితాలకు సంబంధించి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఇంటర్ బోర్డు అధికార వెబ్సైట్ అయితే ఉంది. అందులో వచ్చేసి మీ మొబైల్లో tgbi.cgg.gov.in అనే వెబ్సైట్ని సందర్శించండి. అందులో వచ్చేసి సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేసిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆప్షన్ ఎంచుకోండి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది, దానిపైన సెర్చ్ చేసి సో మార్క్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు రిజల్ట్ అనేది మనకు 12:30కు రేపు రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అనమాట. సో అధికార వెబ్సైట్లో భాగంగా ఈ వెబ్సైట్లో సో ఇక్కడ కనిపిస్తుంది కదా, వెబ్సైట్ సంబంధించి మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో TGBI అనేది కనిపిస్తుంది కదా, సో ఇది యాస్టిస్గా ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు డౌన్లోడ్ హాల్ టికెట్, ఫస్ట్ ఇయర్ సెకండ్ హాల్ టికెట్లు, అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్లు, అదేవిధంగా ఇదే ప్లేస్లో మనకు ఈ రకంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ రకంగా రిజల్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా చేంజెస్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకు ఏది హాల్ టికెట్ కావాలో ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, దానిపైన ట్యాప్ చేసి హాల్ టికెట్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక మొత్తానికి ఇది ఒక వెబ్సైట్ ద్వారా అయితే మనం ఈ రకంగా అఫీషియల్గా అయితే అందులో వచ్చేసి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. చెక్ చేసుకోవచ్చు అనమాట. రేపటికైతే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. సో మొత్తానికైతే ఇది ప్రస్తుతం రిజల్ట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటు. ఇంకా ఎంతమంది పాస్ అవుతారు, ఎంతమంది ఫెయిల్ అవుతారు, 1-2 మార్కులు వచ్చిన వారు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది రేపు తెలియబోతుంది. మొత్తం మీద అయితే రిజల్ట్కి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడు వస్తుందో దానిపైన తెరపెట్టారు అనమాట. సో రేపు మనకు రిజల్ట్ అనేది